అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రువులు ఉన్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో, ఎప్పుడు మిమ్మల్ని నష్టం చేయాలా అని చూస్తున్నారు. ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. మీ ముందు ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యి తవ్వుతారు. వెన్నుపోటు పరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతోటి చర్చించడానికి సన్నాహాలు చేస్తారు. కొత్త ప్రణాళికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలను అమలు చేయడంలో మీరు మీ భాగస్వామితోటి కలిసి పనిచేయవచ్చు. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండవచ్చు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో దాంతో సంతృప్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు నుండి కొన్ని మంచి అవకాశాలు కూడా వస్తాయి. సరైన సమయంలో సరైన అవకాశాన్ని ఎంచుకోండి. మరి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయంపై మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రవర్తనను సానుకూలంగా ఉంచండి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కొన్ని ప్రారంభమవుతాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు. ఇక వ్యాపారం విస్తరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సరైన నిర్ణయం, సరైన సమయాన్ని ఉపయోగించండి. కొంతమంది చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. దానిలో భాగంగా కూడా కాకుండా ఉండండి. ఈరోజు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఆరోగ్యం విషయం చూస్తే గనక ఆరోగ్యం గురించి సంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మంచి జీవన శైలిని అవలంబించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా శుభవార్త త్వరలో మీరు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక స్థితి గురించి చూస్తే వ్యాపారము మరి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా డబ్బు ఎక్కడున్నైనా సరే మీకు ఈరోజు అందవచ్చును. ఖర్చుల దృష్ట్యా మీరు ఆదాయాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలను చేస్తారు. ఇక సంబంధం విషయంలో చాలా మార్పు అనేది మీరు చాలా మార్పు అనేది ఉంటుంది. భాగస్వామితోటి విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము సంబంధాల విషయానికి వస్తే సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతమవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి చూసినట్లయితే గనక విధి యొక్క పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు జాగ్రత్తలు అయితే ఎలా తీసుకోవాలో మీరు గమనించి ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం ఉంది. కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు. కొత్త ధనాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చకండి. ఈరోజు రాశివారు మాత్రము ప్రతికూల ఆలోచనలను ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ప్రతికూల ఆలోచనలు ధరించనివ్వకుండా చూసుకోవాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అయితే పొందబోతున్నారు. ఈ రాశి వారు మాత్రము పనిచేసే విధానాన్ని మార్చుకోవడం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు కూడా అందే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం కూడా పొందుతారు. ఈ రాశి వారి కుటుంబం సమయం ఇవ్వవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనులు చేయడానికి మంచి సమయం. గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఏదో గురించి ఉద్రిక్తత అయితే ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పు ఆలోచనలు అయితే ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ఆగిపోయిన పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు కూడా చాలా దూరం నుండి లభిస్తాయి. తెలియని వ్యక్తులను కూడా కలుస్తారు. పనులు కూడా జరుగుతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు పెరగనివ్వకుండా మాత్రం చూసుకోవాలి. ఇక సంభాషణ మీద ప్రాధాన్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాశి వారు మాత్రం డబ్బు యొక్క పూర్తి లాభం కూడా పొందగలుగుతారు. మంచి పని కూడా జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళు బిజీగా ఉంటారు. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం స్నేహితులతో మంచి సమయం గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య కూడా మంచి ప్రవర్తన అనేది ఉంటుంది. ఒకరి భావనను ఒకరు గౌరవించే ప్రయత్నాలు కొనసాగిస్తారు. మరి ఖర్చులు అయితే పెరుగుతాయి. పనిలో బిజీగా కూడా ఉంటారు. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా కదిలే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారికి మార్గాలు సుగమమవుతాయి.
అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నా కూడా అప్పులు చేయకుండా ఉంటేనే మంచిది. ఈరోజు ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పత్రాల మీద రాయించుకొని అప్పుడు మాత్రం ఇవ్వండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఇంటి చుట్టుప్రక్కల వారితోటి విసుగు చెంది ఉంటారు. మంచి ప్రవర్తనను కొనసాగించాలి. కోపం మరియు మీ యొక్క ఆవేశాన్ని మాత్రం దూరం చేసుకోవాలి, లేకపోతే మాత్రం గొడవలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆరోగ్యం విషయంలో యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం మంచి ఫలితాలను సాధిస్తుంది. లక్కీ సంఖ్య 32 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారములో ఈ రోజు రాశి వారు మాత్రము సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాత్రిపూట దీపాలను వెలిగించాలి. మరియు అన్నదానము చేయటం వల్ల పేదలకు శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.